ఎంతో రుచిగా ఉండేటువంటి గుత్తి వంకాయ వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా సింపుల్ చేసుకోవడం. ఉల్లిపాయ మసాలాతో చేస్తామన్నమాట. ముందుగా వంకాయలను ముచ్చికి దగ్గర కట్ చేసుకుని 4 పక్షాలుగా చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాం. లోతు ఎక్కువగా ఉన్న మూకుడులో అయితే కనుక చాలా తక్కువ ఆయిల్లో మనము వంకాయలను ఫ్రై చేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1/2 kg వంకాయలు తీసుకున్నాను. లో టు మీడియం ఫ్లేమ్ లో చక్కగా వేపించుకుని మన దగ్గర ఉన్న వంకాయలన్నీ పక్క తీసేసుకుంటామండి. ఇప్పుడు ఇంకా మిక్సీ జార్లోకి 2 ఆనియన్స్ చీలికలా కట్ చేసుకుని, అది ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకుని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, అదేవిధంగా 5 ఇలాచి, 5 లవంగాలు, తర్వాత కూరకి సరిపడా పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకుని పెట్టుకుంటామండి. ఇప్పుడు ఇంకా పానలు పెట్టేసుకుని వంకాయలు ఏదైతే వేపించుకున్నామో అదే ఆయిల్ నుంచి ఒక 2 గరిటెలు అంటే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుని మనము గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ మసాలాను కూడా వేసేసుకుని చక్కగా 2-3 నిమిషాల పాటు ఫ్రై అవనిస్తామండి. కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇంక ఇది కొంచెం అట్లా మనకి వేగి పాత్రని విడిచిపెడుతున్నప్పుడు మనం వేపించి పెట్టుకున్నటువంటి వంకాయలన్నిటినీ కూడా ఈ మూమెంట్ లో యాడ్ చేసేసుకుంటాం అనమాట. చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి. ముందే వంకాయలు మనం ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. వంకాయలు అన్ని వేసేసుకున్న తర్వాత మిక్సీ జార్ లో ఏదైతే మనం మసాలా గ్రైండ్ చేసుకున్నామో దాంట్లోనే ఒక 1/2 గ్లాస్ వాటర్ ని వేసుకుని దానికి అంటుకున్న మసాలా తొలుపుకున్నట్టు చేసుకుని అది వేసుకుంటాం. అలా వేసుకుంటాం వల్ల కింద అడుగట్టకుండా మనకి పర్ఫెక్ట్ గా వేగుతుంది అనమాట. ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యే లోపు మనకి వంకాయ మసాలా కూడా పర్ఫెక్ట్ గా వేగిపోతుంది. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసేయడమే. వైట్ రైస్ లో కలుపుకుని తింటుంటే చాలా బాగుంటుందండి. అదేవిధంగా రోటీస్ తోటి, చపాతీతో కూడా దీన్ని సర్వ్ చేయొచ్చు. చాలా చాలా యమ్మీగా ఉండేటువంటి ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీని డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.